శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనం పోతన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. ఇప్పుడు పృథుపాఖ్యానంలోకి వస్తూ ఉన్నాము. అప్పుడు ఏం జరిగిందంటే, అంగుల వారని ఒకరున్నారు. ఆయన చక్కగా రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో ఆయన అశ్వమేధ యాగం చేస్తూ ఉంటే, దేవతలు ఆయన సమర్పించిన హవిస్సులను పుచ్చుకోవడానికి రాలేదు. ఏం జరిగిందని విచారిస్తే ఆయనకి పుత్రులు లేరని తెలిసింది. అందుకని ఆయన పుత్రకామేష్టి చేసుకున్నాడు. ఒక పుత్రుడు ఉద్భవించాడు. అయితే వాడు దుర్మార్గంలో ఉండడం చేత వాడిని ఏ విధంగా గూడా కంట్రోల్ చేయలేక ఆయనే ఇల్లొదిలిపెట్టి పారిపోయాడు. అది కథ. కథాపరంగా స్థూలంగా విషయం అంతే. అయితే తత్వపరంగా సూక్ష్మంగా ఏమి అంటే, మనందరము అంగుళమే. ఎందుకు అంటే అంగంతో ఉన్నాము. దేహం, శరీరంతో ఉన్నాము. ఇప్పుడు ఈ అంగము ఎప్పుడో ఒక సమయంలో ఇదిగో ఈ విధంగా భాగవతాలవన్నీ చదివి చిత్తశుద్ధి కోసం సాధన మొదలుపెడుతూ ఉన్న సమయంలో ఫస్ట్ చేసేది ఎవరైనా సరే, అంగులంటే సాధనలో ఉన్నవాళ్ళు. అంగి అంటే అంగాన్ని, శరీరాన్ని ధరించినవాడు, దేహాన్ని ధరించినవాడు దేహిలాగా. ప్రతి వాళ్ళం అదే. ఒక అంగం అయి ఉన్నాము. ఒక పార్ట్‌గా ఉన్నాము. ఫస్ట్ ఏం చేస్తాము అంటే, అశ్వమేధ యాగంతోటి మొదలుపెడతాం అందరము. అశ్వమేధ యాగం, అశ్వాలంటే ఇంద్రియాలు. వాటిని మేధం అంటే వధించడము, కంట్రోల్ చేయడము, ఇంద్రియ నిగ్రహం అని అర్థం. అందరం ఇంద్రియ నిగ్రహం దగ్గరనే స్టార్ట్ చేస్తాము. అయితే ఊరికనే ఇంద్రియ నిగ్రహాలు చేస్తే దేవతలు అంటే ఇంద్రియాలు, ఇంద్రియాధిష్ట దైవాలు సంతోషించవు. అవొప్పుకోవు. ఊరికనే బలవంతంగా ఇంద్రియాలని ఏదో విధంగా నిగ్రహించాలని ప్రయత్నం చేస్తే అది పని చెయ్యదు. దాంతో ఏం జరిగింది మరి, ఎందుకని శరీర అవయవాలు సహకరించట్లేదు? ఎందుకు కూర్చో అంటే మనసు కూర్చోదెందుకు? అవన్నీ నీకెందుకు, చూడవలసిన పని లేదు, చూసినా పట్టించుకోకు అంటే కళ్ళెందుకు వినవు? శబ్దాలు కోరి ఎందుకు చెవులు రిక్కించి వింటూ ఉంటాయి? రుచుల కోసం నాలుక ఎందుకంత తపించిపోతుంది? ఎంత చెప్పినా గూడా అవి ఎందుకు కంట్రోల్ అవ్వవో? ఎందుకవి సంతోషంగా ఉండవో? అని ఆలోచన చేస్తే, విచారిస్తే మనకేం తెలుస్తుంది? పుత్రం లేదని అర్థమైతుంది. పుత్రం అంటే పుంసాన్ త్రాయతే ఇతి అని. జ్ఞానము మనుషుల్ని తరింపచేసేది. అదొక్కటి లేకపోతే, జ్ఞానం లేకుండా ఈ ఇంద్రియ నిగ్రహం పని చెయ్యదు. జ్ఞానం లేకుండా వైరాగ్యం పని చెయ్యదు అని అర్థమయిన తర్వాత, అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే పుత్రకామ ఈష్టి. పుత్రం కావాలి, ఆ జ్ఞానం కావాలన్న కామంతో, కోరికతో అదిగో ప్రయత్నాలు. ఇష్టి అంటే కోరికతో చేసే పనులంటే చదువుకోవడం మొదలైనవి, స్వాధ్యాయం, ప్రవచనం మొదలైనవన్నీ చేస్తాము, శ్రవణాదులన్నీ. అది చేస్తూ ఉన్నప్పుడు మనం చదువు మొదలు బెట్టగానే ఫస్టే ముందు మనం మెడిటేషన్ అవన్నీ స్టార్ట్ చేస్తాం. యోగా అంటాము, మెడిటేషన్ అంటాం, ఏంటో అంటాము. ఒకానొక సమయంలో వాటి వల్ల ఉపయోగం లేదు, అంత మాత్రానికే సరిపోదు, జ్ఞానం కావాలి అని జ్ఞానంతో మొదలుబెడితే, ఈ చదువుకోవడం మొదలు బెట్టగానే మనకు ఆత్మ సాధనకు పనికొచ్చేంత జ్ఞానం ఏమీ కలగదు. కలగొచ్చు, కానీ మోస్ట్‌లీ కలగదు. మనకేం కలుగుతుంది అంటే, నేను చదువుకుంటున్నాను, నేను ఫిలాసాఫికల్ పాత్‌లో ఉన్నాను, నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానని కొంచెము పొగరు, అహంకారం మాత్రం గ్యారంటీగా ముందు కలుగుతుంది. నేనండి ఆ పూజలు చేశానండి, ఈ పుస్తకాలు చదివానండి, భగవద్గీత మొత్తం వచ్చండి నాకు. భగవద్గీత మొత్తం అప్పచెప్పగలను. అసలు వాడెవడండి చెప్పడానికి, టీవీలో వాళ్ళందరూ, నేనే చెప్పేస్తాను అని ఈ రకంగా అహంకారం, పొగరు ముందు బయలుదేరుతాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నం చెయ్యాలి. చేసి ఏదో విధంగా దాన్ని
అరికట్టగలిగితే మాత్రం ఎంత వైరాగ్యం కలగాలంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేంత వైరాగ్యం కలగాలి. దాంతో అహంకారం ఎట్లో ఒకట్ల నశించిందంటే, దాంతో నెక్స్ట్ ఆ అహంకారం పోయిన తర్వాత కలిగేదేమి కావలసిన జ్ఞానము. ఇప్పుడు ఈ అంగుడంటే నేనే ఒక అంగము. ఎందుకు అంటే అఖండమై ఉన్న నేను ఇంత మాత్రమే ఉన్నాను పరిచ్ఛిన్నంగా అనుకుంటూ ఉన్న భావన, జీవభావన అంగము. అందుకని ఆ దేహం తీసుకొనొస్తాను. ముందైతే ఏదో ఒక సమయంలో ఇంద్రియ నిగ్రహం అవన్నీ స్టార్ట్ చేస్తాను. అశ్వమేధ యాగాలన్నీ చేస్తాను గానీ, అవి ఫలించకపోయేసరికి నెక్స్ట్ పుత్రం కావాలి, జ్ఞానం కావాలని ట్రై చేస్తాను. కొంచెం అప్పుడప్పుడే చదువు మొదలుపెట్టగానే ఇంకా మహా పొగరు బయలుదేరుతుంది. దాన్ని అహంకారం నేను చేస్తున్నానని అహంకారం బయలుదేరుతుంది. నేను చేయడంతో, చేయకపోవడంతో సంబంధం లేదు అని ఆ అహంకారం ఎప్పుడు నశిస్తుందో అప్పుడు కావలసిన పుత్రము కలుగుతుంది. అంగుడు, వేనుడు, పృథువు అని ఈ 3 విధాలుగా ముగ్గురు పేర్లతో ఒకాయనున్నాడు. ఆయనకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు దుర్మార్గుడు. అంటే సన్మార్గము సత్ మార్గం కాకుండా దుర్మార్గము ప్రపంచ మార్గంలోకి వెళ్ళిపోయినవాడు. మనసు అటు వెళ్ళిపోతూ ఉంటే దాన్ని పట్టుకొనొచ్చి ముందు దాన్ని నిలబెడితే అక్కడి నుంచి పృథువొచ్చాడని. ఈయన ఆయన కొడుకు, ఆయన ఆయన కొడుకు అని కొడుకులుగా చూపిస్తున్నదంతా గూడా నాలో కలుగుతూ ఉన్న మార్పు. ఇప్పుడు ఇంత ఎందుకు చెప్పుకోవాల్సొస్తుందంటే దీన్ని ఈ విధంగా ఆధ్యాత్మికంగా చూసుకోకపోతే పుత్రుడు ఎట్లో ఒకట్లా కావాలని అంటే బయోలాజికల్‌గా, ఫిజికల్‌గా, భౌతికంగా పుత్రులు కావాలని కోరుకోని దగ్గర దేహాభిమానం దగ్గరే ఆగిపోతుంది మనసు. దేహంతో సంబంధం లేదిక్కడ. ఆత్మతో సంబంధము. దైహికమైన విషయాలు చెప్పట్లేదిక్కడ. ఆధ్యాత్మికమైన విషయాలు చెప్తున్నారు. ఎందుకు దాన్నట్లా చూడాలి అంటే 2 పద్ధతుల ద్వారా ఇక్కడ చెప్తున్నది ఆధ్యాత్మికమైన విషయమని మనము రుజువు చేసుకోవచ్చు. ఒకటేంటంటే, నిజంగా హుంకరిస్తే ఎవరైనా చనిపోతారా? నిజంగా ఏదో తొడలు రుద్దితే పిల్లలు పుట్టుకొస్తారా? భుజాలు రుద్దితే పిల్లలు పుట్టుకొస్తారా? ఏదో అరణి మర్దనం చేసినట్టు చెక్క ముక్కని రుద్దితే అగ్ని పుట్టుకొచ్చినట్టు, వేణుడి శరీరాన్ని రుద్దితే పృథువు పుట్టుకొచ్చాడు అని ఇట్లా చెప్తూ ఉన్నారు అంటేనే తెలుస్తుంది. నిజంగా బయోలాజికల్‌గా, ఫిజికల్‌గా ఇట్లాంటి పిల్లలు ఈ విధంగా కలుగుతారా? లేదు గదా! ఆ కారణానికి ఇక్కడ చెప్తున్నది స్థూలమైన దేహాల గురించి గాదు. సూక్ష్మమైన జ్ఞానం గురించి. పుత్రం ఇక్కడ సూక్ష్మమైన జ్ఞానం నాలో కలిగేది. శారీరకంగా పిల్లల్ని కనడం గాదు. మానసికంగా జ్ఞానాన్ని కనడం గురించి చెప్తున్నారు. ఆ విషయం ఎప్పుడు మర్చిపోరాదు. రెండో విషయం ఏమంటే ఫిజికల్‌గా, బయోలాజికల్‌గా దేహ సంబంధంతోటి ఇంకొక దేహం జన్మించడం వల్లే పుణ్యము, మోక్షము ఇటువంటివి జ్ఞానము మొదలైనవన్నీ కలిగాయని మనకు పురాణాలు ప్రచారం చెయ్యవు. అట్లా కలగదు. దాంతో సంబంధం లేదనే చెప్తాయవి. ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాయి. 2 మేజర్ ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులున్నారు, పుత్రులు. ఆయనకేమి జ్ఞానం కలిగింది? ఆయనకి ఏమి మోక్షం వచ్చింది? ఏమీ లేదు. నశించిపోయాడు. అయితే శుకుడు పెళ్లి లేదు, పిల్లలు లేరు. ఆయనకి ఏమి పుత్రం కలిగిందంటే జ్ఞానమే. ఆత్మజ్ఞానమే ఆయన పుత్రం. దాంతో ఆయన దాటిపోయాడు. కాబట్టి దీనివల్ల మనము ఈ విషయాన్ని అసలు వదిలిపెట్టకుండా పట్టుకోవాలి. ఫిజికల్‌గా ఉన్న కొడుకు వల్ల జ్ఞానము రాదు, మోక్షము రాదు. ఫిజికల్‌గా ఉన్న భర్త వల్ల రాదు, భార్య వల్ల రాదు. ఎవ్వరి వల్ల పక్కన వాడి వల్ల మనకు జ్ఞానం కలగదు. మనం అన్నం తింటే మనకు ఆకలి తీరినట్టే, మనం పడుకుంటే మన కళ్ళ బరువు తీరినట్టే, మనకు జబ్బు చేస్తే మనం మందు వేసుకున్నట్టే, మనకు కడుపు నొప్పొస్తే మనం బాత్రూమ్‌కెళ్ళొచ్చినట్టే,
మనకు కావాలనిపిస్తే మనం చదువుకుంటేనే మనకు జ్ఞానం కలుగుతుంది. పక్కన వాడు చదువుకుంటే మనకొచ్చేది లేదు. మనకు ఫిజికల్‌గా పిల్లలు పుడితే మనకొచ్చేది లేదు. జ్ఞానమొచ్చేది లేదు, మోక్షమొచ్చేది లేదు. వీటికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి. నా భర్త చదువుతాడు, నా భర్త బాగా జ్ఞాని కాబట్టి నాకేమొస్తుందంటే ఏమీ రాదు. ఆయనకి ఏమైనా పూలదండలేసి డబ్బులు డబ్బులిస్తే వాటిని నువ్వు గూడా పంచుకోవచ్చు అంతవరకే. నా భార్య లలితా సహస్రాలు చదువుతుంది, భగవద్గీతలు చదువుతుంది అంటే నీకేమొస్తుంది? నీకేం రాదు. దూరం నుంచి చూడడమే. వచ్చే జ్ఞానం ఆమెకొస్తుంటుంది. నీకు రాదు. నువ్వు చదివితేనే నీకొస్తుంది. నీకు సొంతంగా పిల్లలు కలిగితే ఏమొస్తుంది? వాళ్ళు పెద్దవాళ్ళే డబ్బులు సంపాదిస్తే నీకేమైనా ఇవ్వచ్చు. లేదా వాళ్ళని చూసుకుని ఎందుకు అంటే పిల్లలు కావాలని ఎందుకు కోరిక కలుగుతుంది అంటే, పిల్లలు పుడితే చాలా సంతోషం ఎందుకు కలుగుతుంది అంటే, అది యానిమల్ ఇన్‌స్టింక్ట్. యానిమల్ ఇన్‌స్టింక్ట్ అది. ప్రతి జీవికి ఉండే జంతు లక్షణము. జన్మించిన ప్రతి జీవికి అటువంటి పక్కన జీవితో కూడి ఉండాలి అన్న కోరిక, అటువంటి మిగిలిన జీవులను కనాలి, పెంచాలి అన్న కోరిక, ఇవన్నీ గూడా జంతు లక్షణము. ఈ జంతు లక్షణాన్ని తీసుకెళ్ళి ఆధ్యాత్మికంగా దాన్ని అన్వయం చెయ్యలేము. మీకు పిల్లల్ని కనాలనుంటే ఫిజికల్‌గా, భౌతికంగా, శారీరకంగా ఇంకొకళ్ళతో కూడి అటువంటి పిల్లల్ని కనాలని మీకు కోరికుండి, వాళ్ళని పెంచుకోవాలని కోరికుండి, చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే అల్లారు ముద్దుగా వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఆడుకోవాలి అని కోరికుంటే తీర్చుకోవచ్చు. తప్పనిసరిగా చెయ్యొచ్చు. చాలా మంచి పని. అయితే దాంతో జ్ఞానం గాని, మోక్షం గాని 2 రావు. ఊరికినే ఈ జంతు లక్షణంగా జన్మనిచ్చినందుకు ఆ జన్మించిన బిడ్డల వల్ల మనకు సంతోషము, తృప్తి, ఆనందం ఏది కలుగుతుందో అదంతా గూడా అంతవరకే. దైహికం మాత్రమే. అయితే దాన్ని దాటి ఆధ్యాత్మికంగా నాకు ఊర్ధ్వగతి కావాలి అంటే మాత్రం జ్ఞానం ఒక్కటే మార్గం. ఈ విషయం అస్సలు మర్చిపోవడానికి వీల్లేదు. మర్చిపోతే జారిపోతాము. సరే. అంతవరకు చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కథలోకొస్తూ ఉన్నాను. కథాపరంగా మన వేణుడు కలిగిన తర్వాత అంగుడు ఆ దుర్మార్గుడైన, దుష్టుడైన వేణుడిని సహించలేక, వాడిని ఏ విధంగా గూడా బాగు చెయ్యలేక, కనీసం నిగ్రహించలేక, ఆయన తట్టుకోలేక, ఆయన ఇంటిని, భార్యను, వేణుడిని అన్నింటిని వదిలిపెట్టి అర్ధరాత్రి పూట ఇంట్లో నుంచి పారిపోయాడు. అంతంత వృత్తాంతం బంతయు సుహృద్బాంధవ పురోహిత అమాత్య ప్రభృతులైన ప్రజలు ఎరిగి దుఃఖించుచున్న సమయంబున భూమియందు ఎల్ల ఎడల తద్ అన్వేషణంబు ఆచరించి గూడుండైన పరమపురుషునిన్ కానలేని కుయోగి చందంబున ఆ రాజున్ పొడగనలేక విఫల ఉద్యోగులై మగిడి పురంబునకు వచ్చిరి. అంతన్నింక తత్ వృత్తాంతం బంతయు ఆ కథంతా ఆయన అర్ధరాత్రి పారిపోయాడన్న విషయం విని, సుహృత్తులు, బంధువులు, పురోహితులు, అమాత్యులు, ప్రభృతులు మొత్తం అందరూ, ప్రజలందరూ దాన్ని తెలుసుకున్నారు. చాలా దుఃఖించారు. రాజుగారు పారిపోయాడని. ఆ సమయంలో భూమిలో అన్ని చోట్ల ఆయన కోసం అన్వేషణ ఆచరించారు. ఆయన కోసం బాగా వెతికారు. అయితే ఆయన గూఢుడైన పరమపురుషుని కానలేని కుయోగి సందంబున. ఒక సుయోగి ఉన్నాడంటే ఆ ఆత్మను ఆయన పట్టుకోవచ్చు వెతికి, విచారించి. ఆయన ఆత్మయోగి అయితే, సుయోగి అయితే ఆత్మను పట్టుకోవచ్చు. కానీ కుయోగి అనుకోండి, అయోగి, అయోగ్యుడు, జ్ఞానమన్న యోగ్యత లేనివాడు, నిగూఢంగా అంతటా ఉన్న ఆ పరమపురుషుణ్ణి పట్టుకునేందుకు కావలసిన జ్ఞానమన్న చూపు లేని యోగి ఎట్లా దర్శించగలడు? విషయాలతో అంటే కుంభిని
భూమికి సంబంధించిన విషయాలు, ప్రాపంచికమైన విషయాలతో యుంజనము కూడి ఉన్నవాడు. అనాత్మలతో కూడి ఉన్నవాడు ఆత్మనెట్లా గ్రహించగలడు? అట్లానే వీళ్ళు గూడా అక్కడే ఉన్నాడాయన. అంతఃపురంలో నుంచి పారిపోయాడు. రాజ్యంలోనే ఎక్కడో దగ్గర ఉండిండొచ్చు. కానీ ఆయన దాక్కోవాలని నిర్ణయించుకున్నాక వీళ్ళెంత వెతికినా గూడా ఆయన దొరకలేదు వాళ్ళకు. ఆ రాజును పొడగానలేక, ఇంకా రాజును వాళ్ళు చూడలేక, ఆయన కనపడక విఫల ఉద్యోగులయ్యి, వాళ్ళ ఉద్యోగం అంటే ప్రయత్నం. ఉద్యోగం వ్యర్థమయ్యి, మగిడి మళ్ళీ తిరిగి పురంబునకు వచ్చిరి. మరి వెనక్కొచ్చేసారు. వెతికి, వెతికి, వెతికి ఆయన దొరక్క వాళ్ళు వెనక్కొచ్చారు. అసలిక్కడ ఉద్యోగం అన్న మాట ఉంది గాబట్టి నా మనసు అక్కడ ఆగింది. ఆధ్యాత్మికంగా ఒక్క క్షణము ఉద్యోగం గురించి మాట్లాడదాము. బహుశః మళ్ళీ రేపు మనుస్మృతిలో గూడా మాట్లాడుకుందాము. అక్కడ కూడా అవసరం గాబట్టి. ఉద్యోగం అంటాము మనము. ఉద్యోగం అనగానే ఆటోమేటిక్‌గా జాబ్. మనము పొద్దున లేచి చదువు అయిపోయిన తర్వాత ఏదో ఉద్యోగం తెచ్చుకుంటాం. అక్కడికి వెళ్ళి ఆ పని చేస్తే వాళ్ళు 5 నెలలకోసారి జీతం ఇస్తారు. అది తెచ్చుకొని ఇంట్లో వండుకొని తింటాము అని ఏదో ఒకటి ఉంటుంది గదా! దాన్ని ఉద్యోగం అంటాము. కానీ ఉద్యోగానికి అసలు అర్థము అంటే పైకి యోగము. పైకి వెళ్ళే యోగము అని అర్థం. పైకి వెళ్ళేందుకు ఏ యోగం ఉంటుందో దాన్ని ఉద్యోగం అంటారు. ఇక్కడ ప్రాపంచికంగా కూడా ఆ పదాన్ని వాడొచ్చు. దానిదేముంది. ఆధ్యాత్మికమైన ఆత్మతత్వాన్ని చెప్పే, ఆ ఆత్మను నిర్వచించే, గురించిన విషయాలను నిర్వచించే ప్రతి మాటను తీసుకొనొచ్చి ప్రపంచంలో దేనికి పడితే దానికి వాడుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కాబట్టి ప్రపంచంలో ఉద్యోగం అంటే జాబ్. ఎందుకు అంటే ఉత్తి యోగం. పైకి తీసుకెళ్ళే యోగం పట్టడం కదా! జాబొచ్చిందనుకోండి, జీతమొస్తుంది. అప్పుడు ఇల్లు కొనుక్కోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, కారు కొనుక్కోవచ్చు, సుఖపడొచ్చు కదా! కాబట్టి అది ఉత్తి యోగము, ఉద్యోగం. అయితే ఆ ఉత్తి యోగము చేస్తూ ఉన్న సమయంలోనే ఇంత మాత్రానికే అయిపోలేదు గదా! జాబ్‌కెళ్తాము, డబ్బులు తెచ్చుకుంటాము, వండుకొని తింటాం, పడుకుంటాం, పొద్దున్న లేచి మళ్ళీ బయలుదేరుతాం, మళ్ళీ జాబ్‌కెళ్తాం. ఇంత మాత్రంతోటి అయిపోలేదు గదా! అది చేస్తూ ఉన్న సమయంలోనే ఈ ఉద్యోగం సరే గాని, ప్రపంచంలో పైకెళ్ళడం సరే గాని, ప్రపంచంలో పైకెళ్ళడము, జాబ్ తెచ్చుకోవడం, ప్రమోషన్స్ తెచ్చుకోవడం, వాళ్ళిస్తే జీతం తెచ్చుకోవడం ఇట్లాంటివన్నీ సరే గాని, ఆధ్యాత్మికంగా ఉత్తి యోగం పైకి వెళ్ళే యోగమేమి, ఆత్మయోగమేమి అని ఆలోచన మొదలుపెట్టడము ఒకవేళ చేస్తే మనము, అప్పుడు ఆ ఉద్యోగం కాస్త సద్యోగంగా మారుతుంది. సత్‌యోగము, సత్తుతో కూడి ఉండడం యోగం అవుతుంది. అప్పుడు మనము కుయోగులము గాదు, సుయోగులం అవుతాము. సత్యోగులం అవుతాము. దాన్ని సద్యోగం అని పిలుస్తారు. సద్యోగం ఉన్నప్పుడే పరమ పురుషుణ్ణి కానగలము. సద్యోగం లేదు, ఉద్యోగము కుయోగిత్వం అయ్యింది మనకు, కుద్యోగం అయిందనుకోండి. మన ఉద్యోగం కాస్త కుద్యోగం అయిందనుకోండి. ప్రాపంచికమైన ఉద్యోగాలకి, ప్రాపంచికమైన జాబ్స్‌కి మాత్రమే పనిచేస్తుంది. అక్కడికి ఆగిపోయిందనుకోండి. అది విఫలమైపోతుంది. మనం ఉద్యోగం అంటే జాబ్. ప్రపంచంలో జాబ్ చేస్తున్న సమయంలోనే చేస్తున్న ఉద్యోగము మనల్ని మన ఉద్యోగం వైపుకి తీసుకొని వెళ్ళాలి. మన సద్యోగం తీసుకెళ్ళి దాంతో కలపాలి. మనము రిటైర్ అవుతూ ఉన్న సమయంలో, జాబ్‌లో రిటైర్ అవుతున్న సమయంలో, మనం ఉద్యోగంలో నుంచి సద్యోగంలోకి వెళ్ళడానికి సిద్ధమై ఉండాలి. మన ఉద్యోగం మనల్ని సద్యోగానికి తీసుకొని వెళ్ళలేదు. ఉద్యోగం ఎంతసేపు తెచ్చుకొని బొజ్జ నింపుకున్నాం, మూతి తుడుచుకున్నాం, కూర్చున్నామంటే అది విఫలమైన ఉద్యోగం అది. విఫలోద్యోగం అది. మనము జాబ్ చేసి రిటైర్ అయ్యే సమయానికి, గృహస్థాశ్రమంలో నుంచి వానప్రస్థానికొచ్చే సమయానికి మన ఉద్యోగము సద్యోగంగా మారుతూ ఉండాలి. లేకపోతే కుయోగులమవుతాం మనము. పరమపురుషుణ్ణి పొడగనలేము. వ్యర్థమైపోతుంది మన జన్మ. అట్లా వ్యర్థం చేసుకోరాదు. అట్లా చెడిపోరాదు. సరే ఇంతకీ తదంతరంబు తర్వాత ఏం జరిగింది అంటే, సమధిక బ్రహ్మనిష్ట అతి గరిష్ఠులవు భృగు ఆది మౌనీంద్ర బృందమప్పుడు
లోకావనైక అవలోకన ఉత్సుకులైనన్ జనులు సర్వరక్షక జన విభుండు లేమిన్ పశిప్రాయులై మెలంగుటన్ గని అంత వేణుని మాతయగు సునీధ అనుమతిని అఖిల ప్రజావళికి అప్రియుండైన ఆ వేణున్ పట్టాభిషిక్తుంజేసిరి. అంతటా మహిత ఉగ్ర శాసనుడగు వేణుడు పట్టంబుగట్టుట విని సమస్త తస్కరులు సర్పభీతి చేతలకు మూషికముల కైవడి అడగిరి గహనములను. సమధిక ఇంక చాలా అధికమైన బ్రహ్మనిష్ట గరిష్ఠులైన భృగువు మొదలైన మునులున్నారు. ఆ బృందమంతా సమూహమంతా ఉన్నది. వాళ్ళు లోకాన్ని అవనమంటే కాపాడడమన్న పనిలో ఉత్సాహంతో ఉన్నవాళ్ళు. అదొక్కటే పని వాళ్లకు. లోకాలను సంరక్షించాలని. చుట్టూ జూశారు. జనులేమో స్వరక్షక జనవిభుడు తమను రక్షించే రాజు లేకపోయేసరికి పశుప్రాయులై మెలుగుతూ ఉన్నారు అని కని చూసి ఇంక వేరే దారి లేక రాజుగారు పారిపోయాడు. రాజు లేకుండా రాజ్యమంతా అరాచకం పాలైపోతూ ఉంటే చూసి వేరే ఆప్షన్ లేదు అనుకుని వాళ్ళు వేణుడి మాత అయిన సునీతని అడిగారు. అమ్మా, నువ్వు ఒప్పుకుంటే నీ భర్త పారిపోయాడు కాబట్టి నీ కొడుకును రాజును చేస్తాము అని అన్నారు. ఆమె సరే అన్నది. అయితే ప్రజావళికి మొత్తానికి అప్రియుడు. ప్రజలకి ఎవ్వరికీ ఈయన రాజు అవ్వడం ఇష్టం లేదు. వాళ్ళకప్పుడు ఓటింగ్ కూడా లేదు. డెమోక్రసీ లేదు. మొనార్కీ నడుస్తూ ఉన్నది. కాబట్టి అటువంటి సిట్యుయేషన్‌లో వేరే కొడుకు లేడు మరి సునీతకు. ఉన్న ఒక్కడు ఇట్లా ఉన్నాడు. ఈయనేమో ప్రజలకి ఇష్టం లేకపోయినా గూడా రాచరికాన్ని పాటిస్తూ ఆ సమయంలో ఆ వేణుడిని పట్టుకొచ్చి పట్టాభిషిక్తుడిని జేశారు. అంతటనప్పుడేం జరిగిందంటే, మహిత ఉగ్ర శాసనుడై ఉన్నాడు. ఇంక భయంకరమైన శాసనుడు. ఆయన ఒకవేళ శిక్షలు వేస్తే భయంకరంగా ఉంటాయి ఉగ్రంగా. దానికి భయపడి అటువంటి వేణుడు పట్టంబు గట్టుటని విని, అటువంటి ఉగ్రమైన వాడు చిన్నప్పటి నుంచి మనుషుల్ని పట్టుకొని చంపేయడము, ఈ రకంగా అడవుల్లోకి వెళ్ళి అన్యాయంగా మృగాలన్నింటిని వేటాడి చంపేయడము, ఇట్లా క్రూరమైన స్వభావం కలిగిన వాడు రాజయ్యాడని తెలుసుకుని, సమస్త తస్కరులు దొరికామంటే అయిపోతాం వాడి చేతిలో అని సర్పభీతి చే తలగు మూషికముల కైవడి పాము భయానికి పారిపోయే ఎలకల్లాగా వాళ్ళందరూ గహనములను అడగిరి అడవుల్లోకి వెళ్లి దాక్కున్నారు. ఇంక ఎవ్వరు బయట పడట్లేదు. ఏదో పాముల భయానికి ఎలకలు కంతల్లో దాక్కున్నట్టు వీళ్ళు కూడా ఎక్కడ వాళ్ళక్కడ ఈయనకు దొరకకుండా పారిపోయి దాక్కున్నారు. అంత మాత్రం మంచి జరిగింది. అదొక్కటి మాత్రం మంచి జరిగింది మన ప్రజలకు. దొంగల భయం లేదు. కానీ ఇప్పుడు వచ్చిన పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే రాజే ఉగ్రుడు. అతడు ఎట్లా ఉండేవాడంటే పరువడి అష్టలోక పాలక ముఖ్య విభూతి యుక్తుడై అని చదువుకుందాము. పరువడి నష్టలోక పరిపాలక ముఖ్య విభూతి యుక్తుడై అని కూడా చదువుకుందాము. అందంగా ఉంటుంది. ఆడుకుందాం ఈ పద్యంతో. పరగి నృపాసనంబున విభాసితుడౌట స్వభావ సిద్ధమై వరలు మహా అవలేపనమున వారక సంతత మాననీయ సత్పురుషులన్ ఎల్లన్ ఎందున్ పరిభూతులన్ చేయుచూ ఉండే నిత్సలున్. మనవాడు పరువడి పనిగట్టుకుని అష్టలోక పరిపాలక ముఖ్యులెవరెవరున్నారో లోకపాలకులందరూ వాళ్ళందరి యొక్క విభూతి 8 లోకపాలకుల యొక్క విభూతి మొత్తము నాదే అన్నట్టుగా ఉన్నాడిప్పుడు. కాక ఆ అష్టలోక పాలకులెవరున్నారో వాళ్ళందరి విభూతి నష్టమైపోయే విధంగా ఉన్నాడిప్పుడు. ఆ అష్టలోక పాలకుల విభూతి మొత్తం అంతా నాదే అన్నంత గర్వంతో ఉన్నాడు. కాక అసలు పాపం నిజంగా ఆ అష్టలోక పాలకుల విభూతులన్నీ నష్టమైపోయే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆ విధంగా పరగి ఉన్నాడు మనవాడు.
నృపాసనంలో, సింహాసనంలో విభాసితుడవుటన్ ఇంకేముంది అసలే దుర్మార్గుడు. ఇప్పుడు పైగా ఆయనకి మొత్తం ఇంత అధికారం గూడా వచ్చి పడింది ఒళ్ళో. దాంతో అదేదో సామెత జెప్పినట్టు అసలే అది కోతి అంటే పైగా కల్లు గూడా తాగిందని ఏంటో చెప్తారు. ఆ రకంగా ఉన్నది. ఇంక దాంతో పాటు మొండితనం గూడా, అహంకారం గూడా కాబట్టి అసలే కోతి అది కల్లు తాగింది. పైగా నిప్పులు గూడా తొక్కిందంటే ఇంకెట్లా ఉంటుంది పరిస్థితి అట్లా ఉందిప్పుడు. స్వభావ సిద్ధంతోటే వాడు స్వభావ సిద్ధంగానే అహంకారి. ఇప్పుడు నృపాసనంలో కూడా కూర్చునేసరికి ఇంకేముంది, ఆ విధంగా దాంతో పాటు వరలు కలిగే మహా అవలేపనము. ఇంక ఎంత గర్వమంటే, వారక ఇంక అడ్డన్నది లేకుండా సంతతము యాపుడు మాననీయమైన, గౌరవనీయులైన సత్పురుషులను పట్టుకుని, వాళ్ళెక్కడ దొరికితే అక్కడ, వాళ్ళని పరాభవించడం, అవమానించడం చేస్తూ ఉండేవాడు నిత్సలు. నిత్యము ఇదే పని వాడికి. మరియు అతడు భూ గగన మార్గములందు ఒకవేళన్ ఒక్కడే అరదమునెక్కి కృమ్మరున్ నిరంకుశ వృత్తించరించును మత్త సింధుర విభుపోల్కి సత్పురుష దూషిత వర్తన నొప్పుచున్ నిరంతర సుజనాపరాధ కృతి తత్పర మానసుడై క్రమంబునన్. ఇంక వాడేం చేస్తాడు మరి? అతడు భూమి లేదు, ఆకాశం లేదు. వాడిష్టం వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఒక్కడే అరదమునెక్కి రథాన్నెక్కేవాడు. ఇంకా ఇష్టం వచ్చినట్టు కృమ్మరున్ కలే తిరుగుతూ ఉండేవాడు. ఊరికనే నిరంకుశంగా అంకుశము అంటే ఏదో ఒక ములకోలలాగా పట్టుకుని ఏనుగులని మావటివాడు కంట్రోల్ చేసేందుకు ఉంటుంది చేతిలో ఒకటి. షార్ప్‌గా ఉన్న ఒక ఆయుధము. అది లేకపోయేసరికి అప్పుడు ఏనుగు ఎట్లా కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తుందో అట్లా అంకుశం లేకపోవడం నిరంకుశం. నిరంకుశంగా వాడు ఆ వృత్తితో చరిస్తూ మత్త సింధుర విభుపోల్కి ఏదో ఏనుగు మావటివాడు లేడు. అదిలించి కంట్రోల్ చేసే అంకుశము లేదంటే ఎట్లా ఉంటాడో అట్లా అసలు అడ్డన్నది లేకుండా, అదుపన్నది లేకుండా సత్పురుష దూషిత వర్తన్ ఒప్పుచున్ సత్పురుషులు వద్దు అన్న మార్గమేదున్నదో సన్మార్గం వదిలిపెట్టి దుర్మార్గం వద్దు అన్న దుర్మార్గాన్ని పట్టుకుని నిరంతరము సుజనులకు అపరాధం చేస్తూ అదే చెయ్యాలి అన్న తత్పరతతో ఉన్న మనసుతో ఉన్నాడు. క్రమంగా అట్లా చేస్తూ చేస్తూ వాడు ఎంతకు తెగించాడంటే ఇప్పుడు ఏదో అసలే మన కోతి కళ్ళు తాగి ఇప్పుడు నిప్పులు గూడా తొక్కినట్టు తయారయ్యాడు. దివ్యులు వెరగందగా పృథ్వీ వ్యోమముల కలన్ భేరివేయించే. ఇక్కడ మళ్ళీ పృథివీ వ్యోమముల్ అగలన్ అని 2 రకాలుగా మళ్ళీ దీనికి కూడా ఇంకో రకంగా అందం చూసుకుందాము. ఏమి భేరి వ్రేయించనంటే నా యష్టవ్యం, అదాతవ్యం, అహోతవ్యం విప్రాహ యనుచు ఉదాత్త ధ్వనులను పెద్ద పెద్ద ధ్వనులతో భేరీలు వేయించాడు. పెద్దగా చాటింపులు వేయిస్తూ ఉన్నాడు. దివ్యులు దివిలో ఉన్న వాళ్ళందరూ బెరగందగా భయపడేట్టు దేవతలందరూ భయపడేంత విధంగా పృథివీ వ్యోమముల అగలన్ భూమి ఆకాశాలు 2 అగలన్ అంటే పగిలిపోయేటట్టు భూమి ఆకాశాలు బ్రద్దలయ్యేటట్టు పెద్దగా భేరీలు వాయిస్తూ చాటింపులన్నీ చేయిస్తూ ఉన్నాడు. కాక పృథివీ వ్యోమముల్ కలన్ అంటే కలతపడే విధంగా, కదిలిపోయే విధంగా ఏమి చాటింపులు వేయిస్తున్నాడంటే నయష్టవ్యం యజ్ఞాలు చెయ్యరాదో, అదాతవ్యం దానాలు చెయ్యరాదు, అహోతవ్యం హోమాలు చెయ్యరాదు ఓ విప్రులారా. మీరు యజ్ఞాలు చెయ్యరాదు, యాగాలు చేయరాదు, హోమాలు చేయరాదు, దానాలు చేయరాదు, ఇంక కూర్చోండి అనుచు ఉదాత్తము పెద్ద పెద్ద సౌండ్లతో అనౌన్స్‌మెంట్‌లన్నీ చేయిస్తూ తిరుగుతున్నాడు. అని ఇట్టులు భేరీ రవమున చేసి సమస్త ధర్మములు వారింపన్ మొనులు అవినీతుండగు వేణుని దుశ్చరితంబు జన మనోభయమగుటన్ గని
కృపాయత్తులగుచూ ఇట్లనిరి. ఇట్టి రాజచోర భయంబులు ఈ భూజనులను పలసి ఇరువంకలను బాధపరుప చొచ్చే దారువందుల వహ్ని చందంబున పెలుచన్ అని ఇట్లు భేరీరవమున చేసి భేరీ పెద్దగా మోగిస్తూ మోతలు ఈ చాటింపులన్నీ వేయిస్తూ ఉంటే దాంతో సమస్త ధర్మాలు వారింపబడుతూ ఉంటే ఎవరిని ఏమి పని చేసుకోనీయకుండా అందరినీ ఆపేయండి, ఆపేయండి అని ఆపేస్తూ ఉంటే, మునులు అవినీతుడైన ఈ వేణుణ్ణి చూసి, వాడి దుశ్చరితాన్ని చూసి, వాడి దుశ్చర్యలన్నీ జనుల మనసులకు భయాన్ని కలిగిస్తున్నాయని కని చూసి, కృపాయత్తులగుచు వాళ్లకు దయ కలిగింది ప్రజలపైన. వాళ్ళు ఇట్లనిది ఇట్లా అనుకుంటూ ఉన్నారు వాళ్ళలో వాళ్ళు. ఇట్టి రాజచోర భయంబులు ఒకవైపు చూస్తే రాజు వల్ల భయము, ఒకవైపు చూస్తే దొంగల వల్ల భయము. రాజు లేకపోతేనేమో దొంగలు పీడిస్తారు ప్రజలను. దొంగల్ని కంట్రోల్ చేయడానికి ఈ రాజుని పట్టుకొచ్చి కూర్చోబెడితే వీడే ప్రజలను డైరెక్ట్‌గా పీడిస్తున్నాడు. ఈ భూజనులకు పాపం ఈ భూమి మీద ప్రజలకు బలంగా ఉన్నాయి ఈ 2 వైపుల నుంచి ఈ బాధలు, ఇరువంకల బాధలు. ఎట్లా అంటే దారువందుల వహ్ని చందంబున పెలుచని ఎంత ఎక్కువగా ఉందంటే ఈ గొడవ, ఈ గోల. ఏదో కర్ర ఒకవైపు కాలుతూ ఉంది అంటే, ఇంకోవైపు పట్టుకుని ఆ కర్రని దేనికైనా వాడుకోవచ్చు. కానీ ఆ కర్ర 2 వైపుల నుంచి కాలుతుంది అంటే ఏం జేస్తాము దాంతోటిప్పుడు? మనకు ఈ రాజు వద్దనుకుంటేనేమో వీడు తప్ప ఇంక వేరే వాడు లేడు. వీడిని పెట్టుకుంటేనేమో ప్రజలను ఇట్లా ఏడిపిస్తున్నాడు. వీడు కూడా లేకపోతేనేమో దొంగలట్లా ఏడిపిస్తున్నారు. ఈ ప్రజలకి 2 వైపుల నుంచి ఇంత కష్టమొచ్చింది గదా! ఇంకొక సామెత గుర్తొస్తుంది ఇవాళ నాకు. ఏదో పెనం పైనుంచి పొయ్యిలో పడ్డట్టని, పెనం మీద పాపం వేగిపోతున్నారు ప్రజలంటే, అని పెనాన్ని తీసేద్దామంటే, అదిగో పొయ్యిలో పోయి పడ్డారు వాళ్ళు. ఎందుకో మనసు అటు తిరిగింది నాకు. సరే. అరయన్ అరాచకంబగు మహాభయమున్ తొలగింపన్గోరి ఇట్లెరుగక ఈ అనర్హుని మహీపతింజేసిన ఎట్టి దోషమున్ పరువడి చెందే దుగ్ధరస పానమున పరివృద్ధినొందు అయ్యురగము భీతి పోషకుని వందిన రీతి అనర్థ హేతువై అరయన్ అయ్యయ్యో చూస్తూ ఉంటే పరిస్థితి ఇట్లా ఉన్నదే అరాచకమైపోతూ ఉన్నది కదా అని ఆ మహాభయాన్ని తొలగించాలని రాజు లేకపోతే ప్రజలందరూ అరాచకం పాలవుతారని ఆ పెద్ద కష్టంలో నుంచి వాళ్ళని బయటపడేయాలని ప్రయత్నం చేసి కోరుకుని ఈ రకంగా తెలియక ఈ అనర్హుణ్ణి తీసుకొనొచ్చి తెలియకేం గాదు తెలిసే. తెలియకెందుకు? వీడిని తట్టుకోలేక వాళ్ళ నాన్న ఇంట్లోంచి పారిపోయాడంటే వీడి గొప్పతనం అందరికీ తెలుసు. ఇట్లు ఎరుగక ఈ అనర్హుణ్ణి తెచ్చి రాజుని చేశామే అనుకుంటున్నారు. తెలియక గాదు తెలిసే చేశారు. అయినా గూడా ఇట్టి దోషమున్ పరువడి చెందే మనకింత దోషం కలిగిందే, ఇంత పాపం మనకు వచ్చి తగులుకుంటుంది. ఏదో దుగ్ధరసపానము పాలు పోసి వృద్ధి చేస్తే, ఆ రకంగా పాలు పోసి పెంచిన ఆ ఉరగము పాము పోషకుని ఎవరైతే దాన్ని పోషించాడో వాడికే భీతిని కలిగించే విధంగా, ఆ రీతిగా అనర్థ హేతువై ఉంటుంది గదా! ఎంత ప్రేమతో పాలు పోసి పెంచినా గూడా పాము పామే కరవక మానదు. అట్లా అనవసరంగా వీడిని తీసుకొచ్చి రాజుగా కూర్చోబెట్టామే. ఇప్పుడెట్లా అదీయునును గాక మనము తెలుసో తెలియకో మంచే అనుకోనే చేశాము. పాముకు పాలు బోయడం మంచా చెడా అంటే అదొక జీవి గదా! పోనీ గదా! అని దానికి పాలు పోస్తే దాని స్వభావం ఎట్లా అంటే కాటు వేయడం అది కాటేస్తుంది. మనము పాపం ప్రజలకింత కష్టమొచ్చింది గదా! దాన్ని తొలగించాలి అని మంచితనానికి పోయి వీడిని తీసుకొచ్చి కూర్చోబెడితే, అదిగో ఈ పాపము మనల్నే తాకేటట్టున్నది. మునుకొని సునీత గర్భంబున జనియించియు స్వభావమున దుర్జనుడై యొనయే ప్రజాపాలనమునకును పాల్పడి ప్రజల మన్నిగొనన్ చొచ్చెగదే. మునుకొని అయ్యయ్యో! కోరుకుని మన
సునీత గర్భంలో పుట్టిన వాడై గూడా స్వభావంతో దుర్జనుడై ఉన్నాడే. ప్రజాపాలనలో ఉండి కూడా ప్రజలను వీడే పీడించుకుని తింటూ ఉన్నాడు గదయ్యా! అయ్యయ్యో! ప్రజలను కాపాడవలసిన వాడు వాళ్ళ ప్రాణాలను వాడే తోడేస్తూ ఉన్నాడే. అదిగాన ఈ వేణుడు పూర్వంబున జ్ఞాన సంపన్నుల చేత రాజుగా చేయంబడియే. ఈ వేణుడింతకు ముందు జ్ఞానులందరూ కలిసి రాజుగా చేశారు. కావున మనం ఏం చేద్దామంటే, ఇట్టివాని మనము అందరమును గూడి ప్రార్థింతుము. మనం వెళ్లి వీడిని కోరుకుందాం, ప్రార్థిద్దాం, అడుగుదాము. లోకరక్షణార్థం బగుటన్ తద్దోషంబు మనల స్పృశింపదు. లోకరక్షణ కోసం మనం వెళ్ళి వాడికి మంచి మాటలు చెప్పి, నచ్చజెప్పి వాడిని ఈ దుర్మార్గంలో నుంచి పక్కకు మరలించి సన్మార్గంలోనికి తీసుకెళ్తే మంచే ఉంటుంది. అప్పుడు మనం చేసిన పాపం ఏమైనా ఉంటే మనకు తగలకుండా ఉంటుంది. అందుకని సమీచీన ఉక్తులను జేసి చక్కటి మాటలతో వీడిని అనునయింపన్ బుజ్జగించి చూద్దాము. మంచి మాటలు చెప్పి చూద్దాము. వానిన్ గ్రహింపకుండెనేని చెప్పిన మాటలు వాడు పట్టించుకోకపోతే అప్పుడు మున్న లోకధిక్కారాగ్ని సందగ్ధుడగు వీనిన్ ఇంతకు ముందే వాడు లోకాన్ని ధిక్కరించి ఆ పాపాగ్నుల్లో దగ్ధుడై ఉన్నాడు. ఇప్పుడు ఊరికినే శవంలాగా తిరుగుతున్నాడు అక్కడ కళ్ళ ముందు. జీవోత్సవం వాడు. ముందు మంచి మాటలు చెప్పి చూద్దాం. వాడు వినకపోతే ఇటువంటి అపరాధం చేసిన వాడు ఎప్పుడో మరణించాడు. వాణ్ణేం చేద్దామంటే అగు వీనిన్ మన తేజో మహాగ్ని చేత భస్మీభూతం చేయుదము. మన తేజస్సుతో మనం కాల్చేద్దాము. వాడు ఊరికే జీవోత్సవంలాగా తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడో పోయాడు వాడు, వాడు చేసిన తప్పులకి. చెప్తే మంచి మాట వింటే వాడు ఇప్పటికైనా బాగుపడొచ్చు. లేకపోతే వాడిని మనమే చంపేద్దాము అని ఆలోచించుకుని వాళ్ళు గూఢమన్యులగుచు, మన్యు అంటే కోపం. వాళ్ళ కోపాన్ని వాళ్ళు మనసులోనే దాచుకుని వేణునిన్ గదియంజని అతనికి ఇట్లనిది. వేణుడి దగ్గరికెళ్ళి ఆయనతో ఏమన్నారంటే, నరపాలక నీకు ఆయువు సిరియును బలమును యశంబు చేకూరును వృద్ధిన్ పొరయుదుగాక అనుచు మనోహరముగనాశీర్వదించి అతి వినయమునన్ ఓ రాజా నీకు ఆయురారోగ్య ఐశ్వర్య బలో యశస్సులన్నీ కలుగుగాక నీకు గొప్ప వృద్ధి కలుగుగాక అని గొప్ప గొప్ప ఆశీర్వచనాలన్నీ చాలా వినయంగా చేశారు ముందు. ఆ తర్వాత ఇట్లనిది వాళ్ళ ఆయనతో ఏమన్నారంటే, ఓ నరేంద్ర ఏము ఒక్కటి విన్నవించెదము అవధరింపుము. మేమొక మాట చెప్తాము విను. పురుషులకు వాంగ్మనక్కాయ వృత్తుల వలన ఆచరించు ధర్మంబు సమస్త లోకంబులను విశోకంబులను చేయును. మనుషులు వాళ్ళ మనసులతో, మాటలతో, వాళ్ళ కర్మలతో చేసే పనులేవుంటాయో అవన్నీ ధర్మంతో కూడి ఉన్నాయంటే, అటువంటి ధార్మికమైన కర్మలన్నీ త్రికరణాలతో ధార్మికంగా చేసే కర్మలు సమస్త లోకాలకు విశోకాన్ని కలిగిస్తాయి. శోకాన్ని తొలగిస్తాయి. అసంగులైన వారికి మోక్షంబు ఇచ్చును. అవే కర్మలు చిత్తశుద్ధితో, త్రికరణాలతో ఒకవేళ ధర్మాన్ని ఆచరిస్తూ చేసే కర్మలు ఒకవేళ అసంగత్వంతో, దేనికి తగులుకోకుండా ఏ కోరికలు లేకుండా నిష్కామంగా చేస్తే అప్పుడు వాళ్లకు అవే మోక్షాన్నిస్తాయి. వాళ్ళు సకామంగా ఒకవేళ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా వాళ్ళు ధర్మాన్ని సకామంగా ఆచరిస్తే వాళ్లకు శోకమన్నది లేని లోకాలన్నీ కలుగుతాయి. అయితే త్రికరణ సిద్ధిగా వాళ్ళు ధర్మాన్ని కానీ నిష్కామంగా ఆచరిస్తే మోక్షం కూడా కలుగుతుంది. అట్టి ధర్మంబు ప్రజలకు క్షేమకారణంబు కావున నీయందు చెడకుండుగాక అని. ఆ రకంగా ఉండడము ధర్మము ప్రజల్లో వాళ్ళకది క్షేమకారణము. అటువంటి క్షేమకారణమైన ధర్మము నీలో చెడిపోకుండా ఉండుగాక అని పలికి మరియు ధర్మంబు నాశంబు నొందిన ఐశ్వర్యంబుచే రాజు విడువంబడును అని చెప్పి ధర్మం నశించిపోయింది అంటే రాజు ఐశ్వర్యాలు రాజ్యం అన్నీ పోగొట్టుకుంటాడు అని కూడా చెప్పి ఇట్లా అన్నారు. దుష్టచిత్తులగు అమాత్యుల వలనను తస్కరుల వలనను ప్రజలు నాశంబు పొందకుండా రక్షించుచు యథాన్యాయంబుగా వారలచే కరంబుగొనుచు ఉండు మహీపతి ఇహపర సౌఖ్యంబులను వందును.
రాజు పనేమి అంటే, ఒకవైపు తస్కరులు దొంగల వైపు నుంచి, ఒకవైపు ఇటువైపు అమాత్యులు, మంత్రులు మొదలైన వాళ్ళ వైపు నుంచి అంటే అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ఏదైతే యాంటై సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయో వాళ్ళ వైపు నుంచి 2 వైపుల నుంచి గూడా ప్రజలను కాపాడవలసిన బాధ్యత, ప్రజలకు ఏ నాశం లేకుండా, కష్టం లేకుండా రక్షించవలసిన పని యథాన్యాయంగా రాజులు చేయవలసి ఉంటుంది. ఆ రకంగా చేసి యథాన్యాయం పైగా వాళ్ళు న్యాయంగా వాళ్ళకి కావలసిన కరాన్ని అంటే పన్నులను వసూలు చేసి రాజు, మహీపతి పుచ్చుకోవచ్చు. ఆ విధంగా ఇహంలో రాజభోగాలను, పరంలో దానివల్ల కలిగే పుణ్యలోకాలను, ఆ సుఖాలను పొందును. ఈ విధంగా రాజుగా తను చేయవలసిన కర్తవ్యం ఏమి అంటే ప్రజలను పాలించడము. సరిగ్గా వాళ్ళకి కష్టం లేకుండా వాళ్ళను పాలించడం, వాళ్ళని రక్షించడము రాజు పని. దాంతో ఆయన వాళ్ళిచ్చే పన్నులను పుచ్చుకొని ఇహంలో, పరంలో సుఖాలను పొందాలి. ఇది రాజు కోసం నిర్ణయించబడ్డ యథాన్యాయమైన విషయము. అదియునుగాక ఎవ్వని రాష్ట్రంబున ఏ పురంబున యజ్ఞేశ్వరుండైన పురుషోత్తముడు నిజవర్ణ ఆశ్రమ ఉచితమైన ధర్మంబులు గల వారి చేత యజింపబడునో అట్టి నిజ శాసనవర్తియగు రాజు వలన సర్వభూత భావనుడు మహాభాగుడు భగవంతుడగు సర్వేశ్వరుడు సంతుష్టుడగును. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే అదిగాక ఏ రాష్ట్రంలో ఏ పురంలో యజ్ఞేశ్వరుడు పురుషోత్తముడు ఎవరి కర్మలు వాళ్ళు. ఏ రాష్ట్రంలోనైతే, ఏ పురంలోనైతే ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ వర్ణాశ్రమాలకు ఉచితమైన ధర్మాలను చేస్తూ ఉంటారో, ఆ విధంగా చేస్తూ ఉన్న రాష్ట్రంలో, పురంలో పరమేశ్వరుడు పూజింపబడుతూ ఉంటాడు. ఆ విధంగా ఉన్న ఆ పరమేశ్వరుడు నిజ శాసనవర్తియగు రాజు వలన చాలా సంతోషిస్తాడు. రాజు ఇంత చక్కగా ప్రజలను వారి వారి ధర్మాలు పాటించుకునే విధంగా అవకాశాలు కల్పించి వాళ్ళ చేత వర్ణాశ్రమ ధర్మాలను పాటింపచేస్తూ ఉన్నాడు కదా అని పరమేశ్వరుడు గూడా ఎంతో సంతోషిస్తాడు. ఆ సర్వభూత భావనుడు మహాభావుడు భగవంతుడు సర్వేశ్వరుడు సంతుష్టుడవుతాడు, సంతోషిస్తాడు. అట్టి సకల జగదీశ్వరుండైన సర్వేశ్వరుండు సంతోషించిన రాష్ట్రాధిపతికి సర్వసౌఖ్యములు ప్రాపించు. ఒకటేంటంటే, నీ పని నువ్వు జాగ్రత్తగా జేశావంటే ప్రజలు పన్నులు కడతారు. వాటితో నీకు చక్కగా రాజభోగాలన్నీ ఇహంలో, పరంలో నువ్వు అనుభవించొచ్చు. కాక రెండో గొప్ప లాభమేంటంటే, నీ పని నువ్వు అట్లా చేస్తూ వాళ్ళ పనులు వాళ్ళని చేసుకొని ఇచ్చావంటే భగవంతుడు సంతోషిస్తాడు. జగదీశ్వరుడు సంతోషించాడంటే, ఇంకా ఆ విధంగా ఉన్న రాష్ట్రాధిపతికి, రాజుకు సర్వసౌఖ్యాలు డైరెక్ట్‌గా వస్తాయి భగవంతుడి నుంచే. ప్రజలిచ్చే పన్నులు పుచ్చుకుని ఇహంలో భోగాలనుభవించి, తను చేస్తున్న పుణ్యాల వల్ల పరంలో భోగాలనుభవించి ఇవన్నీ ఎట్లా చేస్తాడు? కాక భగవంతుడు సంతోషించాడంటే వీడికి కలగని సౌఖ్యము, కలగని సుఖమేముంటుంది? సర్వసుఖాలు ప్రాప్తించుకోవచ్చు అప్పుడు. లోకపాలకులగు వారు సర్వేశ్వరుని కొరకు బలి ప్రదానంబులు చేయుదురు. లోకపాలకులందరూ గూడా పరమేశ్వరుడి కోసమే కానుకలు పుచ్చుకునొస్తారు. సమస్త లోక దేవతా యజ్ఞాది సంగ్రహుడు, వేదమయుడు, ద్రవ్యమయుడు, తపోమయుడైన నారాయణుని విచిత్రంబులైన యజ్ఞంబుల చేత యజనంబు చేసిన నీకు అభయంబగును. సమస్త లోక దేవత యజ్ఞ సంగ్రహుడు. సమస్త లోకాలు ఆయన స్వరూపము. సమస్త దేవతలు ఆయన స్వరూపము. సమస్త యజ్ఞాలు, కర్మలు అన్నీ ఆయన స్వరూపము. ఆయన వేద స్వరూపము, ద్రవ్య స్వరూపము, తపో స్వరూపమై ఉన్నాడు. అటువంటి నారాయణుణ్ణి ఎంతో గొప్పవైన యజ్ఞాలతో యజనం చేసిన నీకు అభయం కలుగుతుంది, నీకు మోక్షం కలుగుతుంది. కావున నీ రాజ్యమున మఖములు చేయుమని ఆజ్ఞాపింపుము. నీ దేశంబున చేయంబడిన యజ్ఞంబుల చేత హరికళాయుక్తంబులగు దేవగణంబులు స్విష్టంబులై తుష్టంబులగు భవదీయ వాంఛితార్థంబులనిత్తురు. అందుకని నువ్వేం చెయ్యంటే ఇట్లా అన్నిటికీ అడ్డం పడకు. నీ రాజ్యంలో అందరూ ఎవరి ధర్మంగా వాళ్ళు యజ్ఞాలు అవన్నీ చేసుకోనివ్వు. చేసుకోవచ్చు అని మళ్ళీ నువ్వు దండోరా వేయించు, ఆజ్ఞాపించు. వద్దు మానేయ్ అన్నావు గదా! దాన్ని ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని వెనక్కి తీసుకో. ఆ యజ్ఞాలన్నీ చేసుకోవచ్చు పర్వాలేదు అని నువ్వు మళ్ళీ ఆ ఆజ్ఞను జారీ చెయ్యి. నీ దేశంలో అట్లా వాళ్ళందరూ యజ్ఞాలన్నీ చేసుకుంటూ ఉన్నారనుకో,
అప్పుడు ఆ హరికళాయుక్తమైన దేవతాగణం కూడా సంతోషిస్తుంది. వాళ్ళు సంతోషించారంటే నీ కోరిన కోరికలన్నీ గూడా తీరుస్తారు. కావున దేవతా తిరస్కారంబు నీకు యుక్తంబు గాదు. దేవతలను తిరస్కరించకు, యజ్ఞయాగాలాపేయండి, హోమాలాపేయండి, దానాలాపేయండి అని చెప్పకు. వేదచోదితమైన ధర్మాలివన్నీ వాటి యందు ఆసక్తుడిగా ఉండు అని వేణుడితో చెప్తే, మన వేణుడు విని, వాడు ఏమి చెప్తాము? చెప్పిన దానికి కరెక్ట్‌గా వ్యతిరేకంగా అర్థమవుతూ ఉంటుంది యథావత్తుగా. వాడు వాళ్ళతో ఏమంటున్నాడంటే, మునులారా మీరలిప్పుడు ననున్ ఈ గతిన్ పడుచుతనమున పలికితిరే అయినను అది అధర్మమో అందుల ఎనయగా ధర్మమన గలదే ఎచ్చటనైనన్ ఓ మునులారా ఏమయ్యా మీరిప్పుడు ఏమో పెద్ద ఇంత గొప్పగా పడుచుదనంతో, గడుసుదనంతో ఇంత గడుసుగా నాతో పలుకుతూ ఉన్నారే! మీరు చెప్పే మాటలన్నీ అధర్మము. మీరు చెప్పిన మాటల్లో ఎక్కడైనా కొంచెమైనా, ఏమాత్రమైన ధర్మమన్నది ఉన్నదా? పూర్తి అధార్మికమైన విషయాలు చెప్తున్నారు. అది గూడా గాక. ఎనయగా జారకామిని నిజేసుని మృచ్చిలి జారపూరుషున్ తన పతిగా తలంచుగతి తద్దయు మూఢ మనస్కులై తనర్చిన నరపాల రూపము ధరించిన ఈశ్వరున్ నన్ను ఎరుంగక అన్యుని భజింప మీరు ఇహ పర ఉన్నత సౌఖ్యములు అందరూ ఎన్నడునని ఆయన గూడా శాపం పెట్టాడు వీళ్ళకు. మీకు ఇహపరాలు లేకుండా నశించిపోతారు. ఎందుకు అంటే తప్పు చేస్తున్నారు, అధర్మం చేస్తున్నారు మీరు. ఎట్లా అంటే ఎనయ్యగా ఎన్ని చూసుకోండి మీరు కూర్చోండి. జాగ్రత్తగా విచారణ చేసుకొని ఆలోచించుకోండి. నేను మీకు ప్రభువు గదా! రాజంటే హరికళతోటి, హరికళాంశంతోటి వస్తాడని తెలుసు గదా! అటువంటి నన్ను పట్టుకుని వేరే వాడిని పూజించడానికి నువ్వు ఆజ్ఞాపించు అని చెప్తున్నారంటే ఎట్లా ఉంటుంది? ఒక జార కామిని ఉన్నదనుకో, ఒక జార వనిత ఆమె తన భర్తను మృచ్చిలి మోసం జేసి జార పురుషుణ్ణి కోరుకున్నట్టుగా, భర్తనొదిలిపెట్టి పరాయి మగవాడిని కోరుకున్నట్టు, మీ ప్రభువైన నన్నొదిలిపెట్టి ఇంకెవడినో పరమేశ్వరుడని ఒకడున్నాడు ఆయన్ని పూజిస్తాం అందుకని ఒప్పుకో అంటున్నారా మీరు? మీరు చేస్తున్న వ్యభిచారం ఏంటో చూసుకుంటున్నారా? ఎంత అధర్మం జేస్తున్నారు? ఇంతకీ తద్ధయు మూఢ మనస్కులై ఉన్నారు మీరు. మూర్ఖులై ఉన్నారు. మీ బుద్ధి మందగించి ఉన్నది. తనర్చిన నరపాల రూపము ధరించిన ఈశ్వరుణ్ణి నేను. రాజు రూపంలో ఉన్న ఈశ్వరుణ్ణి. అవునా కాదా? ఈ ఐశ్వర్యమంతా నాదేనా కాదా? అటువంటప్పుడు నేను ఈశ్వరుడినా కాదా? ఈశ్వరుడినైన నన్ను పట్టుకుని, మీరు ఇంకెవరో ఒకడు వేరే వాడు ఈశ్వరుడున్నాడు. నువ్వు గూడా పూజ చేయి, మమ్మల్ని గూడా చేయించని అడుగుతున్నారా? అన్యుని భజింప మీరు ఈ విధంగా రాజు రూపంలో ఉన్న ఈశ్వరుణ్ణి నన్నొదిలిపెట్టి ఇంకెవడినో మీరు పూజిస్తాను, యజిస్తానంటే ఇహము లేక, పరము లేక, ఉన్నతి లేక, సౌఖ్యం లేక అన్ని చోట్ల మీరు నశించిపోతారు. ఎప్పుడైనా సరే మీరు ఇంకా అంది విషయము అని చెప్పాడాయన. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాడు ఆయన మనసులో ఉన్నది. ఆయనకు ఎంత గొప్పగా, ఘనంగా, అయథావత్తుగా అర్థమైందో దాన్ని అట్లానే చెప్పాడు పాపం. అని మరియును ఇట్లనియే యజ్ఞపురుషుడన ఎవ్వడో ఎవ్వని యందు మీకు భక్తి స్నేహములు దయించే సడన్‌గా భర్తృస్నేహ విదూరులైన కుయోషిత్ గణంబులు జారునంతు చేయు భక్తి సంతమున పలికిదరు. ఇంకేమన్నాడంటే యజ్ఞపురుషుడెవడు? ఎవడు యజ్ఞపురుషుడని ఎవడో ఒకడున్నాడంటున్నారు? ఎవ్వడి పైన మీకింత భక్తి, ఇంత ప్రేమ నన్నొదిలిపెట్టి? భర్తృస్నేహ విదూరులైన కుయోషిత్ గణము. భర్త మీద ప్రేమైతే లేదు గానీ, పక్కవాడి మీద ప్రేమ పెంచుకున్న వాళ్ళలాగా, ఈ విధంగా నీకు భర్తను మిమ్మల్ని పోషిస్తున్న వాడిని నేనే. అన్నం బెట్టి పోషిస్తుంది మీకు ఎవరు? నేను గాదా? అటువంటి నన్ను భర్తనొదిలిపెట్టి మీరు పరాయి వాడిని కోరుకుంటారా? అదీనున్ గాక ఇంకా హరిహర హిరణ్యగర్భ స్వరధీశ్వర వహ్ని శమన జలధిపతి మరుత్ నరవాహన శశి భూ రవి సురముఖ్యులు నృప శరీర సూచకులగుటన్. రాజు శరీరంలో ఎంతమంది దేవతలుంటారని మీరు చదువుకోలేదు. ఎందుకు చదువుతారు వేదాలన్నీ వ్యర్థంగా? మీరు చదివేది మీకే అర్థం కాదు. నేను చెప్తా బాగా విడమర్చి చూడండి. జాగ్రత్తగా వినండి.
నృప శరీరంలో రాజు శరీరంలోనే ఈ మొత్తము దేవతా గణమంతా ఆవేశించి ఉంటుంది. హరి, హరుడు, హిరణ్యగర్భుడు బ్రహ్మ, స్వరధీశ్వరుడు ఇంద్రుడు, వాహ్ని అగ్ని, శమనుడు యముడు, జలధిపతి వరుణుడు, మరుత్ వాయుదేవుడు, నరవాహనుడు కుబేరుడు, శశి చంద్రుడు, భూమి, రవి, సూర్యుడు మొదలైన దేవతా గణం మొత్తం ఎక్కడుంటారు? రాజుని ఆవహించి ఉంటారు. రాజు దేహంలోనే వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు మీరు అటువంటి రాజునైన నన్ను వదిలిపెట్టి ఇంకెక్కడికో వెళ్తారా? చదువుకున్నారా అసలు? చదువుకున్న విషయం అర్థమైందా మీకు సరిగ్గా? పరికించి నన్ను భజింపుడో ధరణీసుడు సర్వదేవతామయుడగునో మత్సరముడుగుడో నాకంటెను పురుషుడు మరి ఎవ్వడో అగ్రపూజార్హుడో ఇలన్ పరికించి బాగా చూసుకోండి. నేనే మొత్తం మీరు చెప్తున్న దేవతా స్వరూపం మొత్తం నేనే. నన్నే భజించండి. నన్నే పూజించండి. ధరణీశ్వరుడు అంటే రాజు సర్వదేవతామయుడై ఉంటాడు. సర్వదేవతా స్వరూపము రాజంటే. మత్సరముడుగుడు ఈ మాత్సర్యము, ఈ అసూయ వదిలిపెట్టండి. నాకంటే వేరే ఘనమైన పురుషుడు ఇంకొకడెవడైనా ఉన్నాడా? మీరిచ్చే పూజలన్నింటికి అర్హుడైన వాడు ఈ భూమి మీద నేను గాక ఇంకెవడైనా ఉన్నాడా? లేడు గదా! అన్నం బెట్టి మిమ్మల్ని పోషిస్తున్న నన్నొదిలిపెట్టి పక్కవాడిని పట్టుకుంటారా? అదిగాన మీరు నాయందు బలి విధానంబులు చేయుండో. కాబట్టి మీరు ఏవో కానుకలవన్నీ తెచ్చివ్వాలండి అన్నారు గదా! నాకే తెచ్చివ్వండి అని పాపకర్ముడు, అసత్ప్రవర్తకుడు, నష్టమంగళుడు, విపరీత జ్ఞానుడు అగు వేణుడు పండితమ్మాని యగుచున్ పలికి మునుల వచనంబులు నిరాకరించి ఊరకున్నన్. కాబట్టి మనవాడు పాపిష్టివాడు, అసత్ ప్రవర్తనలో ఉన్నాడు. మంగళమంతా నష్టమైపోయి ఉన్నాడు వాడు. అశుభమూర్తి. విపరీత జ్ఞానము, అతి తెలివితేటలతో ఉన్నాడు. అటువంటి వేణుడు పండితమ్మన్యుణ్ణి నేనే మహాపండితుణ్ణని వాడే వీళ్ళ మునులందరికీ గూడా ఈ ఉపదేశమంతా చేసి, వాళ్ళు చెప్పిన ఉపదేశాన్ని నిరాకరించి ఊరుకున్నాడు. ఆ మునులు భగ్న మనోరథులై తమలోన్ ఇట్లనిరి ఆ మునులకింకా కోరిక భగ్నమైపోయింది. పాపం వెళ్ళి మంచి మాటలేమైనా చెప్తే వింటాడేమో అని ఆశపడ్డారు వాళ్ళు. ఆహా! మనవాడు ఎదురు తిరిగేసరికి వాళ్ళు వాళ్ళలో ఏమనుకున్నారంటే, ఈ దారుణ కర్ముడైన పాతకుడు హతుడగున్ గాక. ఈ దుర్మార్గమైన, దారుణమైన పనులు చేసే ఈ పాపిష్టివాడు చనిపోవాలి. వీడు జీవించనేని వీని చేత ఈ జగంబులు భస్మంబులు గాగలవు. వీడు బతికున్నాడంటే మొత్తం ప్రపంచాన్ని బూడిద కుప్ప చేస్తాడు. ఇది నిశ్చితము. ఇందులో అనుమానం లేదు. దుర్వృత్తుడగు వీడు మహారాజ సింహాసనంబునకు అర్హుడుగాడో. ఇటువంటి దుర్మార్గమైన వృత్తిలో ఉన్నవాడు రాజులు కూర్చునే సింహాసనంలో కూర్చుని ప్రజాపాలన చేయడానికి పనికిరాడు. వీడు మున్ను ఏ సర్వేశ్వరుని అనుగ్రహంబున ఇట్టి విభూతి యుక్తుండయ్యనో, వీడు ఇంతకు ముందు ఏ సర్వేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఇటువంటి వైభవాన్ని పొందాడో, అట్టి యజ్ఞపతి అయిన శ్రీ మహావిష్ణువునే ఇప్పుడు నిందిస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు ఎవరి వల్ల ఈ విభూతి వీడికి కలిగాయో, అటువంటి యజ్ఞపతి అయిన విష్ణువునే నిందిస్తూ ఉన్న వీడు, కావున నిర్లజ్జుడై సిగ్గు లేకుండా హరినిందకు గూడా దిగాడిప్పుడు. అందుకని ఇటువంటి వాణ్ణి హననము చేయవలెనును. వీడిని చంపేయాలి అని మునులు ఉద్యోగించి, వీళ్ళు బుద్ధియోగం ఇంకో రకం ఉద్యోగం పెట్టుకున్నారు. ప్రతి వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం పెట్టుకుంటారు. ఇంతకీ మనం మాత్రం మన సద్యోగాన్ని వదిలిపెట్టకుండా ఇట్లాంటి వీళ్ళు గూడా వీళ్ళు చేసే ఉద్యోగాలన్నీ సద్యోగాలో కాదో చూసుకోకుండా చేసుకుంటున్నారు. ఆత్మ ప్రకాశితంబైన క్రోధంబునం చేసి హుంకార మాత్రంబున ఆ ఈశ్వర నిందాహతుండగు వేణునిన్ పొలియించిరి. వాళ్ళు ఉద్యోగించి ఇంక వాళ్ళు ప్రయత్నం మొదలుపెట్టారు. ఆత్మలో ప్రకాశించిన వాళ్ళ మనసులో వచ్చిన కోపంతోటే హుంకారం చేశారంతే. ఆ ఈశ్వర నింద వల్ల అతడు ఇంతకు ముందే చనిపోయాడు. అసలు ఇంతకు ముందు వాడు చేసిన అపరాధాల వల్ల ఎప్పుడో నశించాడు.
పైగా ఇప్పుడు ఈశ్వర నింద గూడా చేసేసరికి ఇంక వాడికి బ్రతికేందుకు అవకాశం గూడా లేకుండా వాడే మొత్తం చెడగొట్టుకున్నాడు. దాంతో వీళ్ళు కోపంతో హుంకారం చేసేసరికి వేణుడు చనిపోయాడు. ఆ విధంగా వాళ్ళు వేణుని పొలయించిరి, చంపేశారు అంతన్. అరసి సునీధయు శోకాతురయై తన సుతుడు తనువు తొరగిన తదనంతరమున యోగశక్తిన్ పరువడి నిజతనయు తనువు పరిపాలించెన్. ఇంక చూస్తే మన సునీత పాపం కొడుకట్లా మునులు హుంకరించేసరికి చచ్చి పడ్డాడు. జూసుకుందామె శోకాతురి అయింది. చాలా శోకించింది కొడుకు కోసము. సుతుడు తనువు తొరగిన ఆ కొడుకు దేహాన్నొదిలిపెట్టి వెళ్ళిపోయేసరికి, ఆ దేహాన్ని మాత్రం ఆమేం జేసిందంటే, తదనంతరము యోగశక్తితో పరువడి పరిగట్టుకుని, తన కొడుకు యొక్క తనువును, దేహాన్ని కాపాడింది. శరీరం చెడిపోకుండా దాన్ని కాపాడింది. దానికి దహన క్రియలు లేవు, ఏమి లేవు. మునులు శపించారు, ఎళ్ళిపోయారు. ఇంక దాంతో వాడు చచ్చి పడ్డాడు. అక్కడ శరీరము కళేబరం ఉన్నది. దాన్నేం జేయాలని ఆలోచించామె కొడుకు మీద మోహంతో. ఆ దేహాన్ని మాత్రం కొడుకు ఆ దేహాన్ని వదిలిపెట్టి ఎప్పుడో పోయాడు గానీ, ఆ దేహాన్ని మాత్రం ఆమె మెయింటైన్ జేస్తూ ఉన్నది. అంతన్ ఒక్కనాడు అప్పుడేం జరిగిందంటే, మునివరేణ్యులు భక్తి తనరన్ సరస్వతీ సలిలంబులను కృత స్నానులగుచు మునుకొని తత్తీరమున అగ్నిహోత్రముల్ విలసిల్ల నియతిన్ కావించి అచ్చట తవిలి సత్పురుష కథా వినోదంబులు సలుపుచు ఉండగా సకల లోక భయదంబులగు మహోత్పాతములు తోచినన్ మసలి లోకంబులు అమంగళములు వొరయకుండెడుగాక అని బుద్ధిలోన తలచుచుండగా పెలుచన్ ఉదగ్రమగుచు సర్వదిశలను పాంచు వర్షంబులు కురిసెన్. తస్కరులు సర్వజనుల విత్తములు గొనిరి. ఈ విధంగా ఉన్నది. మునులు శపించారు. ఇంకెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత భక్తితో కూడి సరస్వతీ నది దగ్గర స్నానాలన్నీ చేసుకుని వాళ్ళు పూనుకుని అక్కడ ఆ తీరంలో కూర్చొని సరస్వతీ నదీ తీరంలో కూర్చొని అగ్నిహోత్రాలన్నీ పూర్తి చేసుకుని, నియతి గావించి వాళ్ళు చేయవలసిన ఏ పూజాదికాలు, సంధ్యావందనాలున్నాయో అవన్నీ పూర్తి చేసుకొని, తవిలి సత్పురుష కథా వినోదంబుల ఆ పరమ పురుషుడి కథలు వింటూ సంతోషిస్తూ ఉన్న సమయంలో సకల లోకాలలో భయాన్ని కలిగించే మహా ఉత్పాతాలు, అశుభ సూచనలు తోచాయి, వాళ్ళకి కనిపించాయి. అవన్నీ వాళ్ళు చూస్తూ మసలి అయ్యయ్యో! లోకంలో ఇంత అమంగళకరమైన పరిస్థితులు కలుగబోతూ ఉన్నాయే! అట్లా ఒరయక ఉండెడుగాక, అట్లా జరగకుండా ఉండాలి అని వాళ్ళ మనసులలోన తలుచుకుంటూ ఉండగానే, ఉదగ్రమైన పైకి ఎగుస్తూ అన్ని దిక్కుల్లో పాంసు వర్షములు, దుమ్ము పూర్తిగా రేగుతూ ఉన్నది అన్ని వైపుల నుంచి. దొంగలు అన్ని వైపుల నుంచి ప్రజల యొక్క ధనాన్ని దొంగిలిస్తూ ఉన్నారు. మళ్ళీ అరాచకమైంది కాబట్టి దొంగలు, తస్కర్లు పైకి లేచారు. ఇట్టి లోకోపద్రవంబు ఎరింగి జననాథుండు ఉపరతుండగుటంచేసి జనపదంబులు అరాచకంబులై అన్యోన్య హింసల నొందుచున్ తస్కర బాధితంబులగుచునుండుట ఎరింగియు తత్ నివారణంబునకు సమర్థులయ్యును చోరాది బాధలన్ కనుగొనుచు మునులు వారింపకయుండిరి. ఈసారి వాళ్ళు భయపడ్డట్టున్నారు. ముందేమో ప్రజలకింత కష్టమొచ్చింది అని ఎవడినో ఒకడిని తీసుకొచ్చి రాజుగా చేస్తే వాడి వల్లే మళ్ళీ ప్రజలకు కష్టమొచ్చింది. అయ్యో! మళ్ళీ ప్రజలకు కష్టమొచ్చింది అని ఆ రాజుని వాళ్ళు తొలగించేసరికి మళ్ళీ దొంగల వల్ల కష్టమొచ్చింది. ఇప్పుడు మళ్ళీ అయ్యో! ప్రజలకు కష్టమొచ్చిందని ఏమైనా చేద్దామంటే మళ్ళీ ఇట్లానే ఏదో ఒకటి జరుగుతుందని వాళ్ళు ఆలోచించుకుని ఇటువంటి లోకోపద్రవాలన్నీ చూస్తూనే ఉన్నారు. చూస్తూ కూడా అక్కడ రాజు జననాథుడు ఉపరతుడయ్యాడు, చనిపోయాడని గూడా వాళ్ళకి తెలుసు. జనపదాలు ఆ రాజ్యం మొత్తం అరాచకం పాలైపోయింది. అన్యోన్యంగా ఒకళ్ళనొకళ్ళు హింసించుకుంటూ ఉన్నారు అని చూస్తూనే ఉన్నారు. దొంగల బాధలు ఎక్కువయ్యాయని చూస్తూనే ఉన్నారు. కానీ తత్ నివారణంబునకు సమర్థులయ్యును. మళ్ళీ చేయగలిగితే ఇట్లాంటిది ఏదో ఒకటి జేస్తారు. కానీ ఆ చోర్లు మొదలైన బాధలను చూసి కూడా మునులు ఆపాలంటే ఎట్లా ఆపాలి? ఏది చేద్దామన్నా మళ్ళీ
బ్యాక్ టు స్క్వేర్ వన్. ఏది చేసినా మళ్ళీ ప్రజలకైతే ఈ బాధలు తప్పట్లేదు. మరియు సమదర్శనుండు, శాంతుడు, మననశీలుడు అయిన బ్రాహ్మణుడు దీనులను ఉపేక్షించినన్ అతని తపంబు భిన్న భాండగతంబైన క్షీరంబు చందంబున క్షయించును. అన్నింటినీ సమంగా దర్శనం చేయవలసిన వాడు, శాంతిగా ఉండవలసిన వాడు, మననం చేసుకుంటూ తనలో తాను ఉండవలసిన వాడు బ్రాహ్మడు. ఈయన బయటికి చూసి, అయ్యో పాపం వీళ్ళు దీనులే అని వాళ్ళకు చేయవలసింది చేయకుండా ఉపేక్షిస్తే, వాళ్ళు చేసిన తపస్సు భిన్నభాండము ఏదో రంధ్రాలతో ఉన్న కుండకు చిల్లులు పడితే అందులో నుంచి క్షీరము పాలన్నీ ఎట్లా కారిపోతాయో, అట్లా ఈ బ్రాహ్మడిలోని బ్రహ్మత్వమంతా నశించిపోతుంది. ఇదిగో ప్రజలకిన్ని కష్టాలున్నాయని చూసి మనం ఏమైనా చేద్దాము అంటే, మనలో శాంతి, సహనము, సమదర్శనము అన్నీ నశించిపోతాయి. ఏమీ చేయకుండా ఉందాము అంటే, చెయ్యకుండా ఉన్న పాపానికి కూడా మన బ్రాహ్మణత్వం నశిస్తుంది. ఇప్పుడేం జెయ్యాలి మనము? కావున అంగవసుధాధీశ వంశోద్భవులు హరిపదాశ్రయులగుటం చేసియు, అమోఘ సత్వనిష్ఠులగుటం జేసియు వీరుల వంశంబు విచ్చిత్తి నొందింప నర్హంబుగాదు. కాబట్టి ఏం చేద్దామంటే, మనకు ఎటు చూస్తే అటు మనం గూడా 2 వైపులా కాలుతున్న కర్రలాగా ఉన్నది పరిస్థితి. ప్రజలకి హెల్ప్ చేద్దామంటే కూడా మన బ్రహ్మత్వం జారిపోతుంది. ఎందుకంటే హెల్ప్ చెయ్యాలి అంటే ఒక పక్షాన్ని మనం స్వీకరించాలి. పక్షపాతంతో ఉంటే సమత్వం చెడిపోతుంది. లేదా హెల్ప్ చేయకుండా ఉందాము అంటే కష్టాలు చూస్తూ గూడా ఊరుకున్నామంటే మళ్ళీ అదొక పాపమొస్తుంది. అయితే ఈ రెండిట్లల్లో ఏది తక్కువ పాపము చూద్దాము. ఏది కొంచెమైనా మంచేమైనా ఉంటే చేసేందుకు అవకాశం ఉంటే చేద్దాము. కాబట్టి కావున అంగరాజు యొక్క వంశం నుంచి ఉద్భవించిన ఈ వేణుడు అసలు ఆ అంగరాజు యొక్క వంశంలోని వాళ్ళందరెవరు? హరిపదాన్ని ఆశ్రయించిన వాళ్ళు, అమోఘమైన సత్వనిష్టలో ఉన్నవాళ్ళు. పాపము అటువంటి వాళ్ళ వంశము ఇప్పుడు విచ్ఛిత్తి అయిపోగూడదు. ఇక్కడ విచ్ఛిన్నమైపోకుండా ఆ వంశం అక్కడికి ఆగిపోకుండా ఉండాలి. అందుకని కానన్ స్థాపనీయంబగునని నిశ్చయించి దాన్నెట్లో ఒకట్ల వంశాన్ని నిలబెట్టాలి అని ఆలోచించుకుని, మృతుడైన వేణుని కళేబరంబు దగ్గర వచ్చి, చనిపోయిన వేణుడి శవం దగ్గరికొచ్చి, తత్ ఊరు మథనంబు గావింపన్. ఆయన తొడను రుద్దారు. మర్దించేసరికి అప్పుడు అందులో నుంచి ఏం జరిగింది ఏమి అని, మనం మళ్ళీ వచ్చే వారం వచ్చి కలిసి కూర్చొని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.